పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ మీద ముస్లిమ్స్, రోహింగ్యా ముస్లిమ్స్, పాకిస్తాన్ తీవ్రవాదులు ఏం చర్యలు తీసుకున్నారు? ఇక్కడ హాస్పిటల్లో ఉండి పేషెంట్ కాడ నుంచి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులు రోహింగ్యా ముస్లిమ్స్ మోర్తాడ్లో స్థానిక ముస్లింలతో కలిసిపోయి ఒక హిందూ యువకుడిని పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. చట్టాలు చెప్తావా నాకేమన్నా? ఏం తీసుకున్నావు యాక్షన్? ఎంతమంది మీద పెట్టినావు? ఎంతమంది కొట్టినారు? మెయిన్ కాదే మొత్తము బుల్లెట్ గిట్లు ఎక్కించారు. ఇక్కడ చూస్తే మరి దారుణంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఏమైతే కళ్ళ ముందు కుట్లు కనబడుతున్నాయి, కళ్ళ ముందు తల మీద గాయం కనబడుతుంది. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిండ్రు. పోలీసు యూనిఫామ్లు ఉన్న నీకు హిందువుల ఇబ్బందికి అర్థమైందా లేదా? చెప్తా, డాక్టర్తోనే మాట్లాడుతున్నానే. ఒక హిందూ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా. హిందువుల తరఫున 40 మంది కొట్టి బుల్లెట్లు ఎక్కిస్తే నువ్వు ఇంకా 3-4 కేసు చేసి మిగతాలందరినీ ఏం లోపాయిగా రూపొందాలు? ఇలా మళ్ళీ కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? రావాలా 10,000 మందిని తీసుకొని? ఇలా ఊరోళ్ళందరూ వస్తే కూడా వాళ్ళు ఏమైతుంది? హిందువులు ఒకటి కావద్దా? హిందువులు వస్తే కూడా అరెస్ట్ చేస్తా అంటున్నమాట. ఏం హిందువులను చెక్కగలని చేస్తావా? ఇలా మొత్తము బీడీసోళ్ళు విలేజ్ మరి బతకాలి కదా హిందువులు. రేపు నీకు యూనిఫామ్ నువ్వు కూడా ఉండాలి కదా. నువ్వు కూడా హిందువే కదా. నిన్ను కూడా దాన్ని నీ మీద కూడా బుల్లెట్ ఎక్కించున్నావు కంప్లీట్లా. ఇప్పుడు ఇవ్వాలంటే మోర్తాడు ఇస్తాయి. రేపు ఆదిలాబాద్ పోతావు, ఆసిఫాబాద్ పోతావు, అప్పుడు బుల్లెట్ ఎక్కిస్తారు నీ మీద. ఎట్లా నీ మీద ఎక్కియా? ఇవ్వాలంటే మోర్తాడు ఇస్తాయి, నీ మీద యూనిఫామ్ ఉంది. ఇక్కడ ఎక్కడిదక్కడ ఖండించకపోతే ఇక ఎక్కడ బతుకుతారండి హిందువులు? 80% ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తే ఉంటాయి. సమస్యలు ఏముంది? కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి సంఘటనలు. ఒకవేళ ఉన్నది అనుకుందాం, ఇంటర్నల్గా మీకు ఇన్వెస్టిగేషన్ ఏమైనా దొరికింది అనుకుందాం. ఏమైంది? ఏం పీకేది ఏమైంది? చిన్న మనుషులు అన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. అంతమంది దారుణంగా 40 మంది ముస్లిమ్స్, ఒక హిందూ, ఒక ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ కదా మీ మొత్తంలో వెళ్ళారా? ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎస్ఐ గారు. మీరు 307 పెడతారా, 302 పెడతారా, ఇంకేమైనా మన ఇండియాలో ఉన్న సెక్షన్ అని పెడతారా అని మనం చట్టం ఉంది కదా ఇక్కడ. అంటే హిందువులను కొడుతూనే ఉంటారు. ఇక మళ్ళీ అందరిని ఒకటి కాకుండా పోలీస్ స్టేషన్ ధర్నాలు కాకుండా హిందువులు ఒకటి కాకుండా మళ్ళీ అట్లా తయారు చేస్తున్నారు మీరు మొత్తం కంప్లీట్గా ఒకటేసారి చెప్తున్నారు ఎస్ఐ గారు. మీరు దేశ చట్టాలు హిందువులకే ఇంప్లిమెంట్ చేస్తారా? తెలంగాణ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ హిందువులకి ఇంప్లిమెంట్ చేయమన్నదా? ఇది చెప్పండి మాకు. చెప్తే మాట్లాడతాను, డీజీతో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. దారుణంగా ఒక్కరిని చూసి 40 మంది కొట్టుడేందా ఇది? మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, బీడీస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు ర్యాలీ తీయద్దని. ర్యాలీ తీస్తే ఏమవుతుంది? అవును ఎస్ఐ గారు, ర్యాలీ తీస్తే ఏమవుతుంది? హిందువులకు మనోధైర్యము, స్థైర్యము, మేమందరం ఉన్నాం ఎంబటని. పెద్ద మనిషి ఏంటికి? ప్రజలే రాని. ఏమైతుంది? చంపుకుంటాం అంటే చంపుతుంటే పడాలా? తండుతుంటే పడాలా? మేము దండద్దా? మేము దండద్దా అంటున్నా. నేను దండాలి కదా. రికార్డింగ్ ఏం బాగా, నువ్వు రికార్డింగ్ ఏం పర్లేదు. ఇప్పుడు నేను సీపీతో కూడా మాట్లాడతా. మేము హిందువులం తండుతూనే పడాలా? మేము దండద్దా అంటున్నా. మేము దండద్దా? రికార్డింగ్ చేస్తున్నావు కదా, మాట్లాడు. ఇప్పుడు నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు కదా, మాట్లాడే బాబు. నీతోనే కాదు, హోంమంత్రితో మాట్లాడతా, ముఖ్యమంత్రితో మాట్లాడతా. 40 మంది దారుణంగా ఇద్దరు బిడ్డల తండ్రిని, హిందూ అని ఒక్కరిని 40 మంది బుల్లెట్ తో ఎక్కిస్తారా? మోర్తాడ్ పాత బస్తీ చేస్తున్నట్టున్నాడు మోర్తాడ్. మీరు ఒక్కటేనండి. జరిగిన సంఘటన తీవ్రంగా తీసుకోవాలి. మళ్ళీ ఉల్టా హిందువులను బెదిరించుడు, హిందువులను పోలీస్ స్టేషన్ ధర్నా చేయడం, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ధర్నా చేస్తారు. ధర్నా చేస్తుంది కూడా హక్కు లేదా హిందువులకు? కాకపోతే మాకెందుకు ఫోన్ చేస్తారండి? మమ్మల్ని రమ్మని మోర్తాడుకో. మీరు మొత్తం రిపోర్ట్స్ అన్ని సిపి గారితో మాట్లాడతాం. హిందువుల మీద కూడా చెప్తున్నాడు ఎస్ఐ గారు. ఇంకొకసారి హిందువుల మీద తప్పుడు కేసులు పెట్టడం, హిందువులను బెదిరించడం చేస్తే మాత్రం చట్టపరంగానే డీజీపీ గారికి చెప్పి నేను యాక్షన్ తీసుకుంటాం.
కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఎవడు చెప్పిండు నీకు పైనుంచి? ఈ ఆర్డర్ చెప్పిండ్రు. భార్య కూడా భయపడుతుంది ఎస్ఐతో ప్రాణగండం ఉన్నదని. ఇదా నీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నావు. నువ్వు ఇచ్చే ప్రజలకు ధైర్యం మీద బాధితులకు అండగా ఉండు నువ్వు. ఏ రిమాండ్ ఎంతమంది చేసినావు? 40 మంది అంటే 6 చేస్తావా? అడు గోశాల హిందువు 2 బిడ్డలని ఆర్య సమాజం వేద పాఠశాలకు పంపించుకుంటున్నాడు. ధర్మం గురించి దేశం గురించి బతుకుతున్నాడు, హిందుత్వం గురించి బతుకుతున్నాడు. కాబట్టి సోషల్ మీడియాలో హిందువుల గురించి పోస్ట్ చేస్తే కావాలని పక్కబట్టి కొట్టిర్రు. మరి అంటే ఏం చేయమంటారు? మొదట అట్లా బతకద్దా? హిందువులు బతకద్దా? కాబట్టి మీరు ఏమేమి యాక్షన్ తీసుకున్నారు? ఇంకోసారి హిందువుల మీద ఇప్పుడు నేను మాట్లాడతాను సిపి గారితో. హిందువుల ర్యాలీలు కానీ శాంతియుతంగా కానీ ఎక్కడ కూడా మా దాంట్లో యూనిట్ అనేది రావాలి కదా. వస్తేనే కదా ఎదుటి భయపడేది. 5 చేంజ్ చేస్తారు ఎస్ఐ గారు. మీరు లోపల ఒప్పందాలు చేసి పంపిస్తారా? కాగితం రాసి ఇంకొకసారి అడుగుతాం మంచిగా మళ్ళీ కేసు పెట్టమని. సిపి గారితో మాట్లాడతాను. ఇంకొకసారి హిందువులని మీరు అక్కడ పోలీస్ స్టేషన్ అవసరమైతే 6 నిజామాబాద్ జిల్లా హిందువులంతా వస్తాం మోర్తాడు పోలీస్ స్టేషన్.